ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఆ వ్యక్తి ఏం వినాలో చెప్పండి? దేవుని వాక్యాన్ని వినాలి. నీకున్న ఆశ ఏమిటి? నా భర్తలో మార్పు వస్తే ఎంత బాగుంటుంది, నా బిడ్డలు మాట వింటే ఎంత బాగుంటుంది, నా భార్యలో మార్పు వస్తే ఎంత బాగుంటుందని ఆశపడుతున్నావు కదా. అయితే వాళ్ళు రక్షించబడాలి అని అంటే అడుగుతున్న మార్గం ఏమిటి? తన కుటుంబము తాను రక్షించబడాలి అని ఆశించినటువంటి చెరసాల అధిపతి చేసింది ఏంటో తెలుసా? తన ఇంటికి పౌలును శీలను తీసుకుని వెళ్ళి, అయ్యా ఆ రక్షణ వాక్యాన్ని మాకు బోధించండి అడిగాడు. పౌలు శీల ఏం చేశారు? దేవుని వాక్యాన్ని చెప్పండి అతనికిని అతని ఇంటి వారికిని వాక్యమును బోధించిరే. అనగా నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ ఇంట్లో ఉన్న బిడ్డలు కావచ్చు, అత్త కోడళ్ళు కావచ్చు, మామ కావచ్చు, తల్లి తండ్రి కావచ్చు, అల్లుడు కావచ్చు, రక్షించబడాలి అని అంటే ఒకే ఒక్క మార్గము, దేవుని వాక్యము వారు వినాలి.